ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఒక విషయంలో అవమానించబడ్డావు కదూ, ఏదో ఒక విషయంలో పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, లేదా చదువుతున్న స్థలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పరిచర్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, ఏదో ఒక పొరపాటు నిమిత్తం చేయరాని కార్యాన్ని నువ్వు చేయడాన్ని బట్టి, తెలియకుండా చేసిన దాన్ని బట్టి కావచ్చు, లేదా ఎదుర్కొన్న నష్టాన్ని కావచ్చు, దాన్ని బట్టి అవమానించబడుతున్నావా? వాడికి ఇది జరగాల్సిందే, వాని పిల్లలకి ఇది జరగాల్సిందే అని మనుషులు శపిస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ ఉన్నారా? బాధపడుతూ ఉదయకాల సమయంలో వాటిని తలపోసుకొని అవమానాన్ని తలంచుకొని కృంగిపోవద్దు. దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను బలపరచాలని నీతో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన మాట అండి. మీ అవమానానికి ప్రతిగా అంట దేవుడు ఘనత నొందుదురు అనటం లేదు, రెట్టింపు ఘనత. ఎంత ఘనత? రెండంతల ఘనత. ఇంతవరకు ఎంత అవమానించబడ్డావో అదే స్థలములో నా దేవుడు, ఏ విషయంలో అయితే అవమానించబడ్డావో అదే స్థలములో నా దేవుడు, ఏ స్థలములో అయితే కృంగిపోయావో అదే స్థలములో నా దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. అధికారుల మధ్యలో కావచ్చు, పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో అయినా కావచ్చు, ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఇక మీదట నీకు అవమానం ఉండదంట. రెట్టింపు ఘనతను దేవుడు ప్రసాదించబోతున్నాడు. నమ్ము, దేవుని చేత ఈ రెట్టింపు ఘనతకు పాత్రుడుగా నా దేవుడు నిన్ను ఉంచునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశావు. ఎంతమంది అయితే ప్రభు నిశ్చయముగా అవమానించబడ్డారో వారి అవమానాన్ని గుర్తించి చూసినందుకు, గమనించినందుకు వందనాలు. ఇక రెట్టింపు ఘనతను నా దేవాను ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.